ఏపీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విద్యా బోధనలు ఎలా ఉన్నాయి? విద్యార్థులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45వ డివిజన్ జమునా స్కూల్ ఆకస్మిక తనిఖీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 21, 22, 23 వార్డుల్లో రచ్చబండ. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసగించిన చంద్రబాబు. రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% రాయితీ కల్పించేందుకు పోరాడతాం. జేడీఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా శ్రీనివాస్. విద్యా బోధనలు ఎలా ఉన్నాయంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను ఆరా తీశారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్తున్నారు, సౌకర్యాలన్నీ ఉన్నాయా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్లోని జమునా మున్సిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. అలాగే విద్యార్థుల కోసం సదర పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను పరిశీలించి మంచినీరు వస్తున్న తీరును చూశారు. 4 సెక్షన్లో ఉన్న 10వ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పాఠశాల సక్రమంగా చెబుతున్నారా లేదా, పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరైనా ఆకతాయిలు ఏడుస్తున్నారని విద్యార్థులను అడిగి ఎవరైనా ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకోవాలంటూ విద్యార్థులకు సూచించి ధైర్యం చెప్పారు. ఎటువంటి అసౌకర్యానికి గురైనా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యుల రమణ, నగర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి మొక్కమాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడాలి, టీచర్స్ మాట్లాడాలి, అందరి మాట వినాలి. ఎవరైనా ఆకతాయిలు ఏడిపిస్తే చెప్పాలి, అల్లరి చేసే వాళ్ళు ఉంటారు పేటల్లో, మీకు తెలుసు. వాళ్ళతో స్నేహాలు చేయకండి, చేస్తే మీరు ఇబ్బంది పడిపోతారు. ఓకేనా? బాగా చదవండి. అయిపోయిందా కోర్స్ అంతా? రివిజన్ స్టేజ్ లో ఉన్నారా? గుడ్. మంచి పర్సంటేజ్ రావాలి అందరికి. బాగా చదవండి. మన సంవత్సరం పెరగాలండి. బాగా మన సంవత్సరం కొద్దిగా వీక్గా ఉందండి. ఇయర్ రావాలి, ఇంకా పెరగాలి. బాగా చదవండి, బాగా క్లాసెస్ వినండి, తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. అలాగే ఇక్కడ ఆకతాయిలు ఉంటారు, వాళ్ళతో స్నేహం చేయకూడదు అసలు. మీకు ఇక్కడ కొంతమంది కనబడుతుంటారు, ఓసారి రండి రా మాతో తిరగండి రా అంటారు. అలాంటి చూపులకి వెళ్ళకండి. మీ పని చదువుకోవడం, అంతేనా? ఎవరైనా టీచ్ చేయడం అలాంటి ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదు కదా? ఏదో ఉంటే చెప్పండి వెంటనే టీచర్స్. మీకు ఇక్కడ మీ లీడర్ కూడా తెలుసు కదా, కోయిలాన్ గారు తెలుసు. సార్ సపోర్ట్ తో బాగా రన్ చేస్తాం. ఇబ్బంది ఉన్నా సార్ కాల్ చేస్తాం. ఏదైనా ధైర్యంగా చెప్పాలి. సిటీఎం నెంబర్ వీళ్ళకి కూడా ఇచ్చేయండి. మీకు ఆ మహిళా రక్షక్ నెంబర్ ఉంది కదా, మహిళా రక్షక్ నెంబర్ వీళ్ళ దగ్గర కూడా ఉంది కూడా పెట్టండి ఒకసారి. అందరికి లేడీస్ కి ఇవ్వండి వచ్చాక. ఓకే అమ్మా, బాగా చదువుకోండి. రివిజన్ ఎంతవరకు అయింది? రివిజన్ అయిపోయింది అందరికి. మంచి మార్క్స్ రావాలి. ఈ టీజింగ్ అలాగే ఉంటుందా, తగ్గిందా? అసలు ఏమీ లేదు. ఊరికి రావాలి, స్ట్రాంగ్ గా ఉండండి. ఏదన్నా చెప్పాలి. అందరూ మంచి మార్క్స్ రావాలి సార్. రన్నింగ్ లో ఉందా? అవునండి, రన్నింగ్ లో ఇది రన్నింగ్ లో ఉంది సార్. అప్పుడు ఇది కూడా మళ్ళీ మోటార్ పోతే మోటార్ కూడా చేసేది సార్. షెడ్ కూడా ఇలా మూసేరికి దీని దగ్గర రన్నింగ్ లో లేనట్టు. రన్నింగ్ లో వచ్చిందా?
ఇది కూడా రాగి జావా. ఎందుకు గడ్డలా ఉంది ఇది? ఇది వేడి మీద గడ్డలు అయిపోతాయి. మూతలు తెరిచి ఉంచాలి. ఏం కూరలు? రోజు పులిహార ఇదే. ఇది రెండు రాజావా కింద నుంచి చాలా ఎనర్జీ సార్. అంటే బెల్లంతో చేస్తారు సార్. కాన్సన్ట్రేషన్ ఉంది. క్లాసులు ఉంటాయి కదా, స్టీల్ క్లాస్ ఒకసారి చూపించండి ఏ సెక్షన్ అండి? పేర్ల ద్వారానే ఏ సెక్షన్ కాదండి, మామూలుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ బాబు షూరిటీ మోసాలపై 21, 22, 23వ వార్డులకు రచ్చబండ కార్యక్రమం స్థానిక గోదావరి బండు వంకైల వారి వీధి దిగువన మంగళవారం ఏర్పాటు చేశారు. ఇక ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే రోజు 21, 22, 23 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు ముఖ్యంగా ఇన్ఛార్జీలు చవక్కుల సుబ్రహ్మణ్యం, దుర్వాసుల సత్యనారాయణ, కొండచ ఈశ్వర్ అందరూ కలిసి ఏర్పాటు చేశారని అభినందించారు. ప్రజలకు ఎన్నో కల్లిపొల్లి కబుర్లు మాయమాటలు చెప్పేసి సూపర్ 6 మోసం ఫిక్స్ అంటూ పబ్బం గడిపేద్దామంటే కుదరదని భరత్ అన్నారు. ఆ పథకాన్ని జగనన్న కంటిన్యూ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఏదైనా అర్జెంటుగా పెట్టలేదు, ఈ ప్రభుత్వము ఇంకా మాకు బిల్లులు చెల్లించలేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్క ఆరోగ్యశ్రీ లేదమ్మా. జరుగుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వానికి చేమకుంటున్నట్టు కూడా లేదు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ప్రజలు గవర్నమెంట్ ఆస్తిని గవర్నమెంట్ కిందనే ఉంచండి. జగన్ గారు కోటి సంతకాల కార్యక్రమాలు చేయమన్నారు. కూడా ప్రజలందరూ కూడా ఇదే చేస్తున్న మనిషిని కర్ర తీసుకుని డబ్బులు లాక్కోవడం కోసం బుర్రమే కొట్టేశాడు. 2 అమ్మాయిలు ఉన్నారండి, ఆయనకి 2 ఆడపిల్లలు సార్. ఆయన అరెస్ట్ చేశారని చెప్పారండి. పట్టుకున్నామండి, అరెస్ట్ చేస్తామని చెప్పారండి. ఎవరు కొట్టినాడు, ఎవరు రోడ్డు మీద ఇక్కడ మధ్యాహ్నం 3 చిల్లరకండి. మేము ట్రీట్మెంట్ చేస్తాం మధ్యలో అమ్మాకరాని ఆ సెలైన్ పెట్టి అది చేశారు. తెల్లారి పొద్దున మధ్యాహ్నం 3:30 దాకా ఉన్నాడు. మళ్ళీ తీసుకెళ్లే టైంకి చనిపోయాడు. ఇవాళ రాజమహేంద్రవరంలో 21, 22, 23 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న
అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని అందరినీ కూడా పిలిచి ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాల గురించి అక్రమాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి. చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాల. జగన్ గారు కరోనాతో ప్రజలందరూ విలవిల్లాడిపోయారని 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంటే ఈ అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 1 కోటి సంతకాలు ప్రజలందరితో కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫైనాన్సెస్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కరోనా టైంలో కూడా ఇంత దయనీయంగా లేదు. ఆ స్థాయికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. నిన్నే కాగ్ లెక్కలు వచ్చినాయి. 2024-25, 2025-26 గాను మనం చూస్తే గ్రోత్ రేట్ చూస్తే కేవలము 7% గ్రోత్ రేట్లోనే కనబడుతూ ఉంది. ఎక్కడ కూడా పెరిగిన శాతం కనబడట్లా. మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే ఏ స్థాయిలో జరగాలనండి? క్యాపిటల్ ఎక్స్పెండిచరు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటండి? ఒక పక్కనేమో పాపం అక్కడ సిఐ మీట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో అక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కార్మికుడో ఒక లీడరో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నాకు అర్థం కావట్లా. ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మీకు అంతిమం వరకు నేను పోరాటం చేస్తానని చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ చెప్పారు. ఇప్పుడేమో తమాషాలు ఆడుతున్నారా? 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము, ప్రైవేటైజ్ చేయమని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్పాలా అని చెప్తా ఉన్నాడు. అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి. ఇప్పుడు నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలా? ప్రైవేట్ వాడు ఏం చేస్తాడండి? 1,000 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి రోజు ఐరన్ ఓర్ కొనుక్కుంటారండి. ఎవరి కాళ్ళు క్యాప్టివ్ మైన్స్, స్టీల్ ప్లాంట్కి అంటూ ఒక క్యాప్టివ్ మైన్స్ ఉంటే అక్కడి నుంచి ఫ్రీగా వస్తుంది. ఇది ప్రైవేట్ది కాదు కదా, ప్రభుత్వానిది. మీరు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు మీరు ఇవ్వరండి? క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆటోమేటిక్గా అది సర్వైవ్ అవుతుంది, ఆటోమేటిక్గా అది ప్రాఫిట్స్లోకి వస్తుంది. ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఐరన్ ఓర్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ వాడి దగ్గర కొనుక్కుంటే ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏం మిగులుతుంది? ఆ మాత్రం తెలీదా? ఈయన తీసుకొచ్చి పక్కన వాళ్ళు బెదిరిస్తూ ఉన్నాడు. ఇదే మీకు క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంత అయితే రైట్ ఉందో దానికన్నా ఎక్కువ రైట్ అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది వీళ్ళే కదా. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం ఎంపీల వలన అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది, అది మర్చిపోబాకండి. మరి ఉన్నప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ పైన వీళ్ళకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి క్యాప్టివ్ మైన్స్ ఇప్పించుకుంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్లో పడుతుంది. దాన్ని డైవర్షన్ చేస్తూ మీరు పడుకుంటున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు అని వాళ్ళని నిందించే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు. ఇది కాకుండా రాష్ట్ర ఫైనాన్సెస్ కూడా దారుణాతి దారుణమైన పొజిషన్లో ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. సంపద సృష్టి అన్నారు. ఎక్కడ సంపద సృష్టిస్తూ ఉన్నాడు? ఇవాళ తీసుకొచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని అంటే నిన్న సిఐఐ మీట్లో కూడా అదానీ వాళ్ళ అబ్బాయి, ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అనుకుంటా, గౌతమ్ అదానీ వాళ్ళ అబ్బాయి డైరెక్ట్గా మెన్షన్ చేశాడు గూగుల్ డేటా సెంటర్ గురించి. ఆయన మెన్షన్ చేసి మేము ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నామని చెప్తా ఉన్నాడు. అంటే అదానీ డేటా సెంటర్ గూగుల్తో పార్ట్నర్షిప్. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దాని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. గౌతమ్ అదానీ వాళ్ళ అబ్బాయి ఎండి వచ్చి అతను వచ్చి పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాలు చేశారు. ఇవాళ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా మభ్యపెట్టి ఇదంతా తెలుగుదేశం క్రెడిట్ అని తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచండి, దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి మీరు పోరాటం చేయండి, ఆంధ్రప్రదేశ్లో సేల్స్ ఎలా పెంచాలనే కార్యక్రమం మీరు చేయండి. అంతే తప్పితే తీసుకొచ్చి అప్పులు చేసి నేను సంపద సృష్టిస్తున్నానని ప్రజలందరికీ కూడా మభ్యపెట్టి మాయమాటలు చెప్తే
ప్రజలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి సభ్యులు పట్టణవల్లి మేనలుడు షేక్ సల్వర్ ఇటీవల మరణించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఆయన మిత్రులు షేక్ బషీర్, షేక్ పండు, షేక్ ఇస్మాయిల్, సయ్యద్ బషీర్, షేక్ ఇమ్రాన్, వినయ్లు స్థానిక ప్రకాశం నగరంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కోశాధికారి పి చిన్ని హాజరై మాట్లాడుతూ యువత ఇటువంటి నుంచి కార్యక్రమాల్లో ముందుండాలని మిత్రుని పేరు మీద చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోల సత్యనారాయణ సల్వర్ మిత్రులు 30 మంది పాల్గొన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ డిపిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి యూనిట్ రాజమండ్రి శాఖ ఈఎంపీ సభ్యులు మా మిత్రులు పటానవల్లి గారు మేనలుడు షేక్ సల్వర్ గారు ఒక 6 నెలల క్రితం మరణించడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మన సల్వర్ బర్త్డే సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ పెడదాం, బ్లడ్ ఇద్దాం. ఎందుకంటే రక్తదానం అనేది అందరికీ ప్రాణం రక్షించడం అవసరం పడుతుంది. కాబట్టి మన సల్వర్ మిత్రులు ముందుకొచ్చి మేము బ్లడ్ ఇస్తామని అభినందించడం మనం కూడా అభినందించాలి. దాంతో ఇస్తారని ముందుకొచ్చిన మన షేక్ సల్వర్ లేటు వారి మిత్రులు బ్లడ్ ఇచ్చిన దాతలు షేక్ బషీర్, షేక్ పండు, షేక్ ఇస్మాయిల్, సయ్యద్ బషీర్, వినయ్, షేక్ ఇమ్రాన్ ఈ మిత్రులు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీరందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఈరోజు మన ప్రకాశ్ నగర్ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది. కావున ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వీరందరినీ అభినందించాలి. దాంతో మన మిత్రుడు షేక్ సల్వర్ మరణించడం అన్నది కూడా చాలా బాధాకరమైన విషయం. వారి తల్లిదండ్రులు కూడా ఇంకా బాధపడుతున్నారు. వారి మావయ్య వలి కూడా దీని గురించి చాలా మాటలు చెప్పడం జరిగింది. కావున సల్వర్ ఇలాంటి మిత్రుల్ని సంపాదించుకోవడం అన్నది చాలా అదృష్టం. మన మధ్యలో అతను లేకపోయినా సరే ఇట్లా ఫ్రెండ్స్ రూపంలో మన సల్వర్ ఈ కార్యక్రమం చేయడం, మన అందరి మధ్యలోనే మన ఉంది సల్వర్ అనే వ్యక్తి మంచి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. మరొకసారి మన మిత్రులందరూ కూడా అభినందిస్తూ చెప్పవచ్చు. భారత విద్యార్థి ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్ ఎన్ రాజా మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 12, 13, 14 తేదీలో నిర్వహిస్తున్నారని, డిసెంబర్ 12న ర్యాలీ బహిరంగ సభ ఇందిరా మైదానంలో నిర్వహిస్తున్నామని, దీనిలో వేలాది విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి 500 మంది ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొని రాష్ట్రంలో విద్యారంగ సంస్థలపై మరియు రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నేటికి విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని, బకాయిలు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని, మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు. గిరిజన విద్యార్థుల మరణాలు రోజురోజుకి పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, గిరిజన విద్యార్థులకు సమస్యలు పరిష్కరించేందుకు ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అన్నారు.
ఈరోజు ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు తిరుపతి వేదికగా తిరుపతి నగరంలోని డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భవిష్యత్తులో విద్యారంగంలో వస్తూ ఉన్న సమస్యలన్నింటి మీద చర్చించబోతా ఉన్నాం. విద్యారంగంలో వస్తున్న సమస్యలతో పాటు విద్యారంగంలో వస్తున్న మార్పుల మీద పెద్ద ఎత్తులో ఈ రాష్ట్ర మహాసభల వేదికగా చర్చ జరగబోతా ఉంది. ఏదైతే పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు జీవో నెంబర్ 77 రద్దు చేయలేదు. వెంటనే దాన్ని రద్దు చేయాలని, అలాగే రాజమహేంద్రవరం నగరంలో ఉన్న కందుకూరు వీరేశలింగం గారి విద్యా సంస్థలు పూర్తిగా జీవో నెంబర్ 42 ప్రకారం ప్రభుత్వం టేకెన్ ఓవర్ చేసుకుందాలి. ఈరోజు దాంట్లోకి హితకారిణి సమాజం సంబంధించి ఇది మాది అంటూ లోపలికి చొరబడడం అన్యాయం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి రంగంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నింటి మీద ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. దళిత బహుజన గిరిజనులందరూ మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాటి మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాటి మధు మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జనగణనలో కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోకి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని మధు అన్నారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతుందని ఆయన అన్నారు. ఇంకా అణిచివేత, అంటరానితనం, కుల మత వివక్షత, హింస పేటరేగిపోతుందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార కనుసన్నల్లో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగం మానవ హక్కుల, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రతత్వాన్ని మోదీ ప్రభుత్వం పాత్ర వేసిందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, 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 జనగణనలో కులగణన, జనగణనలో కులగణన, బీసీల దళితులపై దాడులు, మహిళలపై దాడులు, మహిళలపై దాడులు, గిరిజనులపై దాడులు, గిరిజనులపై దాడులు, బహుజనులపై దాడులు, బహుజనులపై దాడులు, బహుజనులు జనగణనలో కులగణన, చేయాలి, జనగణనలో కులగణన, చేయాలి, జనగణనలో కులగణన, సామాజిక జనగణనలో కులగణన, జనగణనలో కులగణన, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అరికట్టాలి. దళితులపై దాడులను, దళితులపై దాడులను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ చేపట్టిన జనగణనలో కులగణన కూడా చేపట్టాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అందులో భాగంగా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారం చేపట్టి 11 ఏళ్ల కాలంలో దేశంలో రోజు రోజుకు దళితుల మీద, గిరిజనుల మీద, బహుజనుల మీద, మహిళల మీద దాడులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నేషనల్ సర్వే క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఈ రోజు మనకి దాంట్లో దళితుల మీద 18,000 మంది పైగా, అలాగే గిరిజనుల మీద 12,000 మంది, మహిళల మీద కూడా 14,000, ఇలా రోజు రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం కను సైనికుల్లో ఈ రోజు భారత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారు. ఈ రోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రశ్నించే వారి మీద దాడులు మరింతగా ఎక్కువైపోయినాయి. ఈ క్రమంలో ఆదివాసీల మీద, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడం కోసం ఈ రోజు అక్కడున్న నక్సలైట్లని బహిరంగంగానే కాల్చివేసి ఈ రోజు లొంగ తీసుకుని ఈ రోజు ఆదివాసీ ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సహజ వనరుల్ని అంబానీ అదానికి దోచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉండే
సామాజిక న్యాయం జరగాలని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీ ఉపకులాలు 143 ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అక్కడ కులగణన చేపట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ జలగణన కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో కూడా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని కులాలకు జనాభా లెక్కలు ఉన్నాయి, ఒక బీసీ కులాలకు మాత్రం జనాభా లెక్కలు లేదు. అందుకని బీసీలకి న్యాయం జరగాలి, దళితులకి న్యాయం జరగాలి, ఆత్మగౌరవం కోసం పెడుతున్నాం. ఎప్పటికైనా నరేంద్ర మోడీ తను చేపడుతున్న విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. జర్నలిస్టుల భద్రతా సంక్షేమం ధ్యేయంగా జేడీఆర్ఎఫ్ డెమోక్రసీ రైడ్ ఫోరం పనిచేస్తుందని జేడీఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి ఆర్యాపురంలోని జేడీఆర్ఎఫ్ తూర్పు గోదావరి జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీఆర్ఎఫ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు. ఇక జర్నలిస్టుల సంక్షేమ భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ మధ్యకాలంలో జర్నలిస్టుపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన చేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసులకు తావు లేకుండా రక్షణ కల్పించడమే డీఆర్ఎఫ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 50% రాయితీ కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు వారి కుటుంబాలకు వైద్య బీమా వర్తించే విధంగా జేడీఆర్ఎఫ్ కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జేడీఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీని ఎంపిక చేశారు. ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి సంస్థగా ఉండాలి. దానికి మన సభ్యులందరూ ఒకే మాట మీద ఒక యూనిటీగా ఉండాలి. మీకోసం నేను అడ్వకేట్గా జేడీఆర్ఎఫ్ ప్రతినిధిగా నేను 100% మీకు అండగా ఉంటాను. అలాగే మీరు కూడా సంస్థ ప్రతిష్టని నిలబెట్టడానికి, సంస్థని అభివృద్ధి చేయడానికి, అలాగే జర్నలిస్టులకి అవసరమైనటువంటి ఏ ఇష్యూలైనా నేనున్నాను అని జర్నలిస్ట్ భావజాలంతో మీ డెడికేషన్ ఉండే విధంగా మనందరం ఒక యునైట్గా ఉంటే జర్నలిస్టులకి బాగుంటుంది, జర్నలిస్ట్ ఫ్యామిలీస్కి కూడా ఒక పర్మనెంట్ సెక్యూరిటీ ఉంటుంది. దీని మీద కమిట్మెంట్తో మీ ఆలోచనలు షేర్ చేసుకుంటే బాగుంటుంది. అందుకే దీని మీద ప్రెస్ ఫీల్డ్లోనూ సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లో చేశారు సీనియర్ జర్నలిస్ట్. అయితే ఈ జేడీఆర్ఎఫ్ మన ఒక ప్రెస్ పాయింట్ ఏంటంటే లీగల్గా తెలిసిన మేడా శ్రీనివాస్ గారు ఉండడం మనకి ఒక విధంగా అదృష్టం. ఎందుకంటే ఆయనకి మన మొత్తం మన దాడి గురించి ఎవరైనా దాడి చేసిన విలేకరుల మీద అని వెంటనే స్పందించి కష్టం అంటే వాడు వెంటనే వచ్చే వ్యక్తి అది. దానివల్ల జేడీఆర్ఎఫ్ బలమైనగా చేద్దాం. మండలాలుగా నెలలో ఫస్ట్ వారం కానీ లాస్ట్ వారం కానీ ప్రతి మండలానికి ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి మండలానికి వెళ్ళి కొత్త విలేకరుని జాయిన్ చేసి బలోపేతానికి కృషి చేద్దాం అందరం కలిసి. చేసిన మిత్రులందరికీ నమస్కారం, వందనాలు. అలాగే నమస్కారాలు. ఎందుకంటే మనం జేడీఆర్ఎఫ్ మీటింగు 3 నెలల క్రితం 4 నెలల క్రితం జరిగింది. ఆ రోజు రాష్ట్ర నాయకులు అందరూ రావడం జరిగింది. మేడం శ్రీని గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈనాడు మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రిడేషన్స్ విషయం ఒకటి, తర్వాత మన పిల్లల భద్రత సంబంధించిన విషయం ఒకటి, అలాగే మన మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నారు కొన్ని విషయాల్లో, అంటే తెలుసుకోకుండా రాసిన కొన్ని విషయాలు అక్రమ కేసులు కూడా పెడుతున్నారు. రెండోది ఏంటంటే మన జేడీఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా పూర్తి నిర్మాణం చేయాలని చెప్పేసి మన పెద్దలు నిర్ణయించారు. ఆ విషయం మీద కూడా మనకి ఆల్రెడీ మొత్తం అందరూ రావడం జరిగింది. ఇంకా కొంతమందికి ఏంటంటే పాపం కోర్టు వాయిదాలు, తర్వాత వాళ్ళ పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న కాలేజీ పనుల మీద వెళ్ళారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. మనం కూడా త్వరలో మన పెద్దలు మేడా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని కూడా కలిసి మనం రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి యాక్టివ్గా మనం ముందుకు సాగదాం. రెండోది ఏంటంటే ఈ విషయాల్లో మీ యొక్క ప్రత్యేకమైన సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే చెబితే ఇంకా అవి కూడా మన పెద్దలు రాసుకుని దాన్ని సూచనలో పెట్టడానికి బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పిలవగానే వచ్చారు, తక్కువ టైంలో అయినా సరే బాగానే వచ్చారు.
చాలా మంది వచ్చారు, కొంతమంది బయటకు వెళ్ళారు, చిన్న కవరేజ్ ఉందని ఆడ కూడా వచ్చేస్తున్నారు. తర్వాత మీ యొక్క ప్రతి ఏదైనా సబ్జెక్టు ఏదైనా చిన్న ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మన జేడీఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా శ్రీనివాస్ గారు కూడా ఒక హైకోర్టు లీడర్ గారు. రెండోది అంటే ఆయనకి కొద్దిగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. రెండోది మన అక్రిడేషన్ విషయంలో ఏమైనా కొద్దిగా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరిగినా అది చెప్తే ఆ విషయాల్లో కూడా సమాచార శాఖకి రాయడానికి ఉంటుంది. ఆ అవసరం అయితే మంత్రి గారు కూడా రోజు ఆయన వెళ్ళి కలవడం జరుగుతుంది. మీ యొక్క సూచనలు సలహాలు ఏంటంటే 1 by 1 ఎవరైనా మాట్లాడేవారు 1 by 1 చెప్పవలసింది కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి మీడియా మిత్రులందరికీ అలాగే పెద్దలు శ్రీనివాసానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తానండి. నా పేరు సన్మండల రాజు, మాది సీతానగర్ మండలం అండి. నేను సీతానగర్ మండలంలో సుమారుగా ఒక 10 సంవత్సరాల నుండి నేను జర్నలిస్ట్గా పనిచేస్తాను సార్. అయితే మన సీతానగరం మండలానికి వచ్చేసరికి సుమారుగా 35 మెంబర్స్ వరకు కూడా జర్నలిస్టులు ఉంటారండి. ఇందులో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఒక 18 మెంబర్స్ వరకు ఉంటారు సార్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. విద్యా బోధనలు ఎలా ఉన్నాయి? విద్యార్థులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45వ డివిజన్ జమునా స్కూల్ ఆకస్మిక తనిఖీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 21, 22, 23 వార్డుల్లో రచ్చబండ. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు నమ్మించి మోసగించిన చంద్రబాబు. రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% రాయితీ కల్పించేందుకు పోరాడతాం. జేడీఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడా శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ABC న్యూస్.